ఏప్రిల్ 8 శక్తివంతమైన ఏకాదశి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. మీ ఇంట్లో కోట్ల వర్షం. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ఏకాదశికి కామద ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అంటే, పూర్వం పుండరీకుడు అనే రాజు రత్నపురం అనే నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో లలిత్, ఆయన భార్య లలిత అనే గాయకులు ఉండేవారు. ఒకసారి లలిత్ గానం చేస్తుండగా భార్యపై మనస్సు మళ్లడంతో పొరపాటు చేశాడు. దీనికి కర్కోటకుడనే సర్పం పిశాచంగా మారమని శపించాడు. శాపం కారణంగా లలిత్ పిశాచంగా మారతాడు. భర్త దుస్థితికి లలిత చాలా బాధపడుతుంది. శృంగి అనే మహర్షి దగ్గరకు వెళ్లి శాప విముక్తి గురించి అడుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాలని ముని చెబుతాడు. ఆ రోజున ఉపవాసం ఉండడం వలన లభించిన పుణ్యఫలాన్ని లలిత తన భర్తకు దానం చేస్తుంది. దాంతో లలితుడికి శాపవిముక్తి కలుగుతుంది. కామద అంటే కోరికలు తీర్చేది అని అర్థం. లలిత తన భర్తను శాపవిముక్తుడిని చేయాలనే కోరిక తీరింది. కాబట్టి ఈ ఏకాదశికి కామద ఏకాదశి అనే పేరు వచ్చింది. ఒక్కో ఏకాదశి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే చైత్రమాసంలో వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ నెల 8వ తేదీన కామద ఏకాదశి వచ్చింది. ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి పవిత్రమైన ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో విష్ణువు స్వామిని పూజిస్తే సకల దుఃఖాలు నశించి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఎంతటి శుభ ఘడియలు ఏర్పడినా ఏకాదశి మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకునే వారు తప్పకుండా ఈ వీడియో చూడండి. ఏప్రిల్ 8 కామద ఏకాదశి. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి తప్పకుండా పూజించాలి. వీలైతే సమీపంలోని విష్ణు ఆలయాన్ని సందర్శించండి. ఏకాదశి రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన దృష్టం కలుగుతుంది. ఈ ఏకాదశి ఇంట్లో పూజ చేసేవారు విష్ణువు ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. వద్దన్నా సరే మీ ఇంటికి ధనం వచ్చి చేరుతుంది. ఏకాదశి రోజున చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. విష్ణువిగ్రహం లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసి పసుపు వస్త్రం పై ఉంచాలి. విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, తులసి దళాలు సమర్పించాలి. పంచామృతం, అరటిపండ్లు, సగ్గుబియ్యం పాయసం, స్వీట్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి. ధూపం, దీపం వెలిగించి విష్ణు సహస్రనామం, విష్ణు చాలీసా, కామద ఏకాదశి వ్రత కథను చదవాలి. విష్ణుమూర్తి మంత్రాలను జపించాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి యాలకుల మాల తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఆ యాలకుల మాలను వేసి నమస్కారం చేసుకోండి. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఇంటికి గుమ్మాని అదృష్ట ద్వారాగా భావిస్తారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభానికి 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసొస్తుంది. ఈ ఏకాదశి రోజున జమ్మి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. ముఖ్యంగా జమ్మి చెట్టుకి 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధన లాభాలు లభిస్తాయి. ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి వెంటనే నెరవేరాలంటే ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసి సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. నెల తిరక్కుండనే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా
తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇకప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆ రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే రుణ బాధల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. విశేషంగా ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఏ ఇంటి ముందు అయితే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. మరి ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి కోటి జన్మలో పుణ్యఫలం లభిస్తుంది. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి రాజయోగం లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రంతా మేలుకొని ఉండే విష్ణువును కీర్తిస్తూ భజనలు చేయడం మంచిది. ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున సూర్యాస్తమయంలో ఉప్పు తింటే జాతకంలో దోషాలు ఏర్పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట. కాబట్టి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తింటే సకల పాపాలని మీ శరీరంలోకి చేరుతాయి. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు. ఏకాదశి నాడు తలకు నూనె రాస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుంది. ఏకాదశి రోజున మాంసం తినకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది. ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తారో అలాంటివారు ఏకాదశి రోజున 7 పసుపు కొమ్ములను తీసుకొని వాటిని వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఏకాదశి రోజున విష్ణు పూజించడం చాలా శ్రేయస్కరం. ఆ రోజు విష్ణు సహస్రనామం, విష్ణు చాలీసా వంటి స్తోత్రాలు చదవాలి. అలాగే ఈ రోజున పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, దక్షిణ తాంబూలాలు ఇవ్వడం వలన పుణ్యం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున కనకధార స్తోత్రం పాటించడం వల్ల ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఏకాదశి రోజున అప్పు చేయకూడదు. అలాగే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేస్తే తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వెన్నని కరిగించకూడదు. ఏకాదశి రోజున నలుగు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ రోజున నలుగు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి. పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలని సమర్పించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.